ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పిలువబడే వారిలో ఒకరు భరణి ఖచ్చితంగా దుమ్ము లేపేస్తాడు అని అంతా అనుకున్నారు. టాస్కులు ఆడాల్సి వచ్చినప్పుడు బాగానే ఆడుతున్నాడు, కానీ బంధాల్లో పడిపోయి పూర్తిగా తన గేమ్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎంతసేపు అవతల వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తప్ప ఆయన గేమ్ అసలు కనిపించడం లేదు. రోజు రోజుకి ఆయన గ్రాఫ్ పడిపోతూ ఉండడంతో బిగ్ బాస్ టీం భరణిని ట్రాక్లోకి తీసుకొచ్చే చివరి ప్రయత్నం నిన్నటి ఎపిసోడ్లో చేశారు. మీరు అసలు నచ్చట్లేదు, బ్రాండింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, మీ గేమ్ అసలు కనిపించడం లేదు, మిమ్మల్ని హౌస్లో ఉంచాలని అనిపించడం లేదు అంటూ నిన్న ఆడియన్స్లోని ఒక అమ్మాయితో చెప్పించాడు నాగార్జున. అయ్యో క్షమించు అమ్మా, ఇక నుండి మిమ్మల్ని నిరాశపరచను అంటూ చెప్పుకొచ్చాడు భరణి. అంతేకాకుండా తనుజ మీద తనకు ఉన్న అసంతృప్తి మొత్తాన్ని నిన్న బయటపెట్టే ప్రయత్నం చేశాడు భరణి. ఎన్నోసార్లు ఆమెకు సాయం చేశాను, ఆమె తరపున నిలబడ్డాను, కానీ అది గుర్తించడం లేదు. ఎంతసేపు నేను ఏం చేయడం లేదనే అనుకుంటుంది అంటూ నాగార్జున ముందు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పవర్ అస్త్రాన్ని కూడా తనుజకి అందకుండా చేశాడు భరణి. ఆమె చాలా ఎమోషనల్ అమ్మాయి, ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంది, సహాయం చేసిన వాళ్ళని గుర్తించదు. అలాంటి అమ్మాయి చేతుల్లోకి పవర్ అస్త్రా వెళ్ళడం కరెక్ట్ కాదంటూ ఆమెకు దక్కకుండా చేశాడు. ఎప్పుడైతే దివ్య మాటకి ఇచ్చి తనుజ ఆ మాట నిలబెట్టుకోలేదో అప్పటి నుండే భరణికి ఆమెపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. నిన్నటితో బిగ్ బాస్ టీం తనుజ భరణి బంధానికి ముగింపు కార్డు వేసినట్టే అనుకోవచ్చు. ఇంత చేసినప్పటికి కూడా రేపు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోతే ఇక వీళ్ళను ఎవరూ మార్చలేరు అనుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శ్రీజాని ఎలా అయితే స్క్రీమ్ చేసి ఎలిమినేట్ చేశారో భరణిని కూడా అలాగే ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన బాండింగ్స్ ఆడియన్స్కి చాలా బోర్ కొట్టించేస్తున్నాయి. అదేవిధంగా నిన్న తనుజ పవన్ కళ్యాణ్ మధ్య కూడా బిగ్ బాస్ టీం పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. తనుజని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి పవన్ కళ్యాణ్, డిమోన్, పవన్ మరియు భరణి కెప్టెన్సీ టాస్క్లో ఆమెని మోసం చేసినట్టు చూపించారు. ఆడియన్స్కి అయితే మోసం చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. దీన్ని తనుజ ఎలా తీసుకుందో, ఎక్కడ ముందుకు వెళ్తుందో రేపటి నుంచి చూడాలి. మొత్తానికి తనుజని ఎమోషనల్ బాండింగ్స్ నుండి దూరం చేసి ఒంటరిని చేసే ప్రయత్నం చేశారు బిగ్ బాస్ టీం. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లో వారం మొత్తం హౌస్మేట్ ప్రదర్శించిన ఆట తీరుపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీకెండ్లో హోస్ట్ నాగార్జున వారందరికీ గట్టి క్లాస్ పీకారు. అందరూ ఊహించినట్లుగానే స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఒక్కొక్కరిని నిలదీయడం మొదలుపెట్టారు. ముందుగా తనుజతో మాట్లాడుతూ బెట్ టాస్క్లో ఆమె ఆడిన తీరును ప్రశ్నించారు. ఆడపిల్లలందరికీ తరపున పోరాడి ఉంటే ఆమెకు ఈ పరిస్థితి వచ్చేది కాదని కింగ్ నాగార్జున సూచించారు. గతంలో సంజన ఇచ్చిన సలహాను గుర్తు చేస్తూ కలిసి ఆడాలని ఆమె చెప్పినా తనుజకు బుద్ధి రాలేదా అని సీరియస్ అయ్యారు. భరణి, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వంటి వారు తనుజను తీయరని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. బిగ్ బాస్ సీజన్ 9 5వ వారం వీకెండ్కి వచ్చేసింది. ఆదివారం పవర్ స్టార్మ్ రాబోతుంది. దాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని నాగార్జున కంటెస్టెంట్కి చెప్పడం అయితే జరిగింది. గోల్డెన్ స్టార్ పొందిన 6 కంటెస్టెంట్ ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్, భరణి, దివ్య, తనుజ, రాము రాథోడ్ ఫిష్ బౌల్ నుండి నాగార్జున చీటీ తీస్తాడు. అందులో తనుజ పేరు వస్తుంది. దాంతో తనని యాక్టివిటీ రూమ్కి పిలుస్తాడు. అక్కడ 6 సంబంధించిన కీస్ ఉంటాయి. ఎవరికైతే పవర్ అస్త్ర రావద్దనుకుంటున్నారో వాళ్ళ కీ విరగొట్టమని తనుజకి నాగార్జున చెప్పాడు. దాంతో రాముకి తనుజను విరగొడుతుంది. అతను ఒకదానిపై ఖచ్చితంగా మాట్లాడు అని రీజన్ చెబుతుంది. తనుజ వెళ్ళి దివ్యని పంపిస్తుంది. దివ్య వచ్చి కళ్యాణ్కి విరిచేస్తుంది. ఆ తర్వాత భరణి వస్తాడు. అతను తనుజకి విరగొడతాడు. తనుజకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళని మర్చిపోయి వాళ్లకు మళ్ళీ సపోర్ట్గా ఉండదు, ప్రతిదానికి ఎమోషనల్ అవుతుందని భరణి అంటాడు. ఆ తర్వాత
ఇమ్మాని వచ్చి దివ్యానికి విరగొడతాడు. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ వస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు క్యాచ్ సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.